అఘోరీ సాధువులు కూడా మహాకుంభమేళకి వస్తారు. అయితే అఘోరీలతో పాటుగా ఎప్పుడూ ఓ పుర్రె ఉంటుంది. మరి ఆ పుర్రెలో వాళ్ళు ఏం దాచి పెడతారో తెలుసా? 1860లో తీసిన ఒక ఫోటోలో ఒక అఘోరీ చేతిలో పుర్రెను, మరో చేతిలో మద్యం బాటిల్ను పట్టుకొని ఉన్నాడు. అఘోరీలు శివుడిని ప్రధానంగా భైరవుడి రూపంలో పూజిస్తారు. విగ్రహాలపైన కాకుండా ధ్యానం, మద్యం ద్వారా ఏకాగ్రత సాధిస్తారు. వీరు ప్రధానంగా శ్మశానాలలో నివసిస్తారు, ఎందుకంటే ఆ ప్రదేశాలను శివుడు, కాళీ దేవత నివాసంగా భావిస్తారు. వీరు మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా కూడా ఉపయోగిస్తారు. పూర్వకాలంలో వీరిని కపాలికలు అని పిలిచేవారు. ఇది పుర్రెలు మోసేవారు అనే అర్థాన్ని ఇస్తుంది. మతపరమైన వేడుకలలో పుర్రెలు మోసుకెళ్లేవారు కాబట్టి ఈ పేరు వచ్చింది. పుర్రెలను శివుని ప్రతీకగా భావించి వాటిని మోసుకోవడం ద్వారా అదృష్టం వస్తుందని నమ్ముతారు. ఒక పురాణం ప్రకారం శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడని, ఆ తలతో సమాజం వెలుపల తిరగవలసి వచ్చిందని చెబుతారు. శివుడిలాగా కనిపించడానికి అఘోరీలు మానవ పుర్రెలను మోస్తారు. మరణించినవారి ప్రాణశక్తి పుర్రెలలో నిల్వ ఉందని, దీనిని ప్రత్యేక మంత్రాలతో ఆత్మను పిలిచే ప్రయత్నాలు చేస్తారని విశ్వాసం. శ్మశానాలలో దహన సంస్కారాల తర్వాత కొన్ని శవాలను దహనం చేయకుండానే గంగానదిలో వదిలేస్తారు. అఘోరీలు ఈ మృతదేహాల అవశేషాలను సేకరించి తమ ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగిస్తారు. వీరు మానవ మాంసాన్ని తినడంతో పాటు పుర్రెలను తమ ఆచరణలలో భాగం చేసుకుంటారు. అఘోరీలు శక్తివంతమైన మాయాశక్తులను పొందగలరని, చేతబడి చేయగలరని నమ్మకం ఉంది. వారు భౌతిక వస్తువులకు దూరంగా ఉంటారు, తరచుగా నగ్నంగా తిరుగుతారు. వీరి మూలాలను 17వ శతాబ్దపు బాబా కినారాం వద్ద గుర్తిస్తారు. వీరు 170 ఏళ్ల వరకు జీవించారని చెప్పబడింది. బనారస్లో వారి మఠం మరియు దేవాలయం ఉన్నాయి. శివుడి 5 రూపాలలో ఒకటి అఘోరే అని చెబుతారు. అఘోరీగా మారేందుకు ద్వేషాన్ని పూర్తిగా తొలగించడం మొదటి షరతు. అఘోరీలు మానవత్వం తృణీకరించిన వాటిని స్వీకరిస్తారు. సంస్కృతంలో అఘోరియా అంటే వెలుగువైపు ప్రయాణం అని అర్థం. అయితే వారి జీవనశైలి ఈ అర్థానికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఇంకా అఘోరీలకు కుక్కలంటే చాలా ఇష్టం. వారు తరచుగా వాటిని తమ తోడుగా ఉంచుకుంటారు.